30 ఏళ్ళ ఏజ్ ఉన్నోడికి 30 ఏళ్ళు వరకు ఛాన్స్ ఉందా? 20 ఏళ్ళు పని చేస్తే తోపులాంటి ఇప్పుడున్న ఫుడ్ పనికి వాళ్ళ ఫుడ్కి పనికి వాళ్ళు తిండి మనం తినే తిండిలకి ఏదో చెప్పాలంటే అనుకుందాం, గట్టిగా అనుకుందాం. దేవుడు గట్టిగా మొక్కుతున్నాం, రోజు కొబ్బరికాయ కొడుతున్నాం కాబట్టి అనుకుందాం. వీలైతే 3,60,000 సంపాదిస్తున్నాం 30 ఏళ్ళు అంటే ఎంత అవుతుంది? నియర్లీ కన్సమ్ ఇది 1,08,00,000 అవుతుంది. ఎంత? 1,80,00,000 అవుతుంది. ఇది 1,08,00,000 అవుతుంది. ఇది మనం 30 ఏళ్ళు కష్టపడితే 30 + 30 ఎంత? 60 ఏళ్ళకి. ఇది మొత్తం ఓవరాల్ ఎంత? 60 ఏళ్ళ పేరు మీద మనం ఎంత సంపాదిస్తున్న ఒక వ్యక్తి అంటే జీవితకాలంలో 1,00,00,000 రూపాయల పైన సంపాదిస్తున్నాం ఈజీగా. ఇది నిజమంటారా అబద్ధం లెక్క? లెక్క అయితే బరాబరు. కానీ 30 ఏళ్ళు లోపు వచ్చే వ్యక్తుల పరిస్థితి ఏంది చూపిస్తాను. నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు 60,000 సంపాదించే వ్యక్తి అనుకుందాం. ఇప్పుడు 60,000 సంపాదించే వ్యక్తి డబల్ ఎంత అవుతుంది? ఇది 2,16,00,000. 2,16,00,000. 12,00,000 సంపాదిస్తుండు 30 ఏళ్ళకి అంటే ఎంత? 12,36 అంటే ఎంత? 3,60,00,000. 3,60,00,000. ఇందులో ఏమైనా తప్పు ఉందా? కానీ నిజంగా ఇదే విధంగా సేమ్ సంపాదిస్తున్నావన్నా పాసిబుల్ ఉందా అసలు? ఇది కనుక మనం తెలుసుకుంటే ఫ్యూచర్ ఎట్లా అయ్యాలో క్లారిటీ పర్ఫెక్ట్ వస్తుంది మనకు లైఫ్లో. క్లియర్ చెప్తాను. కానీ ఈ లైఫ్లో నేను ఎప్పుడు తీసుకున్నా అంటే 2020 సంవత్సరం ఆగస్టు 5 తారీఖులో దాసాలు కూర్చొని వాట్ ఈస్ లైఫ్, లైఫ్ ఎక్కడ పోతుందో క్లారిటీ తెలుసుకున్నా. సంతోషాలు డౌట్ ఏమైనా ఉందా? కొంచెం లెక్కలు కింద మీద మీరు కొంచెం కన్ఫ్యూజ్ ఎక్కువ ఆలోచిస్తున్నాను, అందుకే అంటున్నా. అది ఏం లే కదా. ఇది ఆలోచించుకోండి. నేను చెప్పే చిన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే మన సంపాదిస్తున్న సంపాదన ఏదైతే 30,000 కావచ్చు, 60,000 కావచ్చు, 1 lakh కావచ్చు, ఇదంతా మనకు సేవింగ్ చేస్తున్నామా లేదు అంటే ఖర్చు ఇంగ్లీష్లో ఏమంటాం? ఎక్స్పెన్సివ్. ఇది రాసుకోండి క్లియర్గా. మనం సేవింగ్ చేస్తున్నామా ఎక్స్పెండిచర్? ఇవన్నీ ఎక్స్పెండిచర్. సేవింగ్ చేస్తున్నామా అంటే ఎంత దాపెట్టుకుంటామా ఖర్చు చేస్తున్నాం? 30,000 మధ్యలో మనం పుట్టుకున్న మనకి అయితే ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే మనకి హెల్త్ ప్రాబ్లం వస్తే ఏంది? జీరో ఉంది కదా సార్. హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నువ్వు జీరో అవుతావా? ఏమైతుంది? చెప్తాను. హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నీకు 30 రూపాయలు సరిపో, హాస్పిటల్ పడతావు. అప్పుడు ఏంది పరిస్థితి? అప్పు ఇవ్వాలి. అప్పు ఇవ్వాలి క్లియర్ గా. రెండోది ఏమైతుంది? పిల్లల చదువులు ఏంది? పిల్లల చదువులు ఘోరంగా అవుతుంది క్లియర్ గా. అది సరిపోదు క్లియర్ గా. మూడో విషయం చాలా డేంజరస్ విషయం ఏంటంటే నీకు మర్చిపోయి దావత్ వచ్చింది. ఏమొచ్చింది? దావత్ వచ్చింది. ఫస్ట్ నీకు కర్మగాలి ఏమంటే కర్మగాలి నీకు పెళ్ళప్పుడు మీ మేనమావనో మీ మేనత్తనో లేకపోతే బావనో లేదా బాబాయో పిన్నో ఎవరో నీకు ఏం చేసిన అంటే వాళ్ళు తులం బంగారం పెట్టిరాను. ఎప్పుడు తులం బంగారం పెట్టిన ఆ కాలం వల్ల 10 ఏళ్ల కింద. ఇప్పుడు తులం బంగారం రేట్ ఎంత ఉంది? 80,000. 79,600 ఉంది రేటు. నియర్లీ 80,000 ఉంది. ఇప్పుడు నీకు వచ్చే జీతం ఎంత? బంగారం రేట్ ఎంత ఉంది? ఇప్పుడు దావత్ పోవాలా బంద్ చేయాలా? దావత్ పోయినట్టు యాక్టింగ్ చేయాలా? వస్తా అని పోవడం బంద్ చేయాలా? లేదా బాగా గొడవ పెట్టుకోవాలా? వీలైతే ఇన్ని రకాల ఆప్షన్స్ ఇస్తున్నా క్లియర్గా జరుగుతున్నాయి. కాబట్టి ఒకవేళ నీతి నిజాయితీ ఉన్నావు ఒకప్పుడు ఏం చేస్తావు? చిట్టీలు వేస్తావు. ఏం చేస్తావు? చిట్టీలు వేస్తావు. చిట్టీలు తెలుసా? చిట్టీలు అంటే చిట్టీలు ఈ చిట్టీలు కాదు, పేపర్ చిట్టీ కాదు. చిట్టీలు వేస్తావు క్లియర్గా. 1,00,000 రూపాయల చిట్టు, 5,00,000 చిట్టు, 2,00,000 చిట్టు క్లియర్ వేస్తావు. అప్పుడు ఏం చేస్తావు? నీ దావతం ముందే తెలిసిపోతావు కాబట్టి ఏం చేస్తావు? ఖచ్చితంగా 5 నెలలు 6 నెలల ముందే నువ్వు వాడు ఫోన్ చెప్పిన నువ్వే ఫోన్ ఇచ్చి పైసలు కడతావు. పోయి చిట్టి ఎత్తినాక ఆయన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఫోన్ అప్పుడు కనపడవు. నాకు తెలిసినగా ఇప్పుడు ఈ మధ్యలో ఎంతమంది అట్లా చేస్తారు? నాకు తెలిసి మాక్సిమం కరోనా టైం కరెక్ట్ ఘోరంగా అయిపోయింది క్లియర్గా. చిట్టి నిజాయితీ చేసినా కూడా ఇచ్చుడు కరెక్ట్ ఇస్తాడు, వాడు ఎత్తేస్తుండు. వేసుడు కరెక్ట్ ఉన్నా కూడా ఇచ్చుడు కరెక్ట్ లేదు. మళ్ళీ ఎవడో ఒకటి పది ఖచ్చితంగా డిస్టర్బెన్స్ వస్తుంది. అవును కదా? ఇవన్నీ నేను చెప్పింది ఇవన్నీ ఏమన్నా అబద్ధాలు ఉన్నాయి దీంట్లో? మీరు సంపాదించే సంపాదనలో ఖర్చు అవుతుందా సేవింగ్ అవుతున్నాయా? ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం 3,60,00,000 సంపాదించిన వ్యక్తి కూడా ఆయన ఖర్చులోకి వెళ్ళిపోతుండు. ఆయన సేవింగ్స్ లేవు. మర్చిపోయి కొనడానికో ఈఎంఐలు, మళ్ళా మర్చిపోయి ఇల్లు కొంటే, కారు కొంటే, బంగారం కొంటే, లాస్ట్ మొబైల్ కొంటే, బంగారం కొంటే, బట్టలు కొంటే, ఏ యాప్ లో నువ్వు ఏ ఆన్లైన్ లో ఏది కొన్నా కూడా ప్రతిదానికి ఆప్షన్ ఇస్తుండో ఈఎంఐ అని ఆప్షన్ ఇస్తుండో. ఈఎంఐ అంటే నిన్ను తీసుకొని మొత్తం పైకి నాకు తెలిసింది కానీ వేరే వెళ్ళాడు క్లియర్గా. అంటే ప్రతిదానికి కొన్ని ఇంటెలిజెన్స్ పెట్టిండు. మనం ఏదైనా ఈ జనరేషన్లో ఈ సంపాదించే గ్యాప్లో మన పైన మన హెల్త్ని చూసుకుంటామన్నా, హెల్త్ సంబంధించిన చూసుకుంటున్నామా, హెల్త్ బాగుంటుందా లేదా చూసుకుంటున్నామా? రెండోది నాకేమైనా జరిగితే నాకేమైనా సెక్యూరిటీ ఏమైనా ఉందని ఆలోచిస్తున్నామా? సెక్యూరిటీ ఈ సంపాదించే గ్యాప్లో ఈ 30 ఏళ్ళ నుంచి వరకు 20 నుంచి స్టార్ట్ చేస్తే
60,000 మధ్యలో ఏమైనా అనుకోవడం జరిగింది, ఏంటి పరిస్థితి? ఫ్యామిలీ సెక్యూరిటీ, హెల్త్ బాగాలేదు అంటే ఆరోగ్యాన్ని పరంగా పెట్టి డబ్బులు సంపాదిస్తున్నాం. ఇది నేను చెప్పే మాట కాదు. ధీరుభాయ్ మనకు బుక్ ఉంటుంది, ఆయన జీవిత చరిత్ర ఎదురుత బుక్ ఉంటుంది. ఎదురుత ఆయన జీవిత చరిత్ర బుక్, ఎదురుత బుక్ ఉంది. ఆ బుక్లో ఏంటంటే నా జీవితం మొత్తం సర్వస్వంగా, నా ప్రాణాన్ని సర్వస్వంగా పెట్టి నేను డబ్బులు సంపాదించుకున్నా, కొన్ని కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్నా. కానీ నా ఈ లక్షల కోట్లు నా లాస్ట్ 1 నిమిషాన్ని కూడా కొనుక్కోవాలని చెప్తారు ఆయన. అందుకే లాస్ట్ కొటేషన్ ఉంటుంది, ఏమంటే మన దాని వాల్యుబుల్ వాడండి, అది ఏమంటే అయిపోవాలి దాన్ని క్లియర్గా. అంటే శిఖరాగ్రాన్ని ఎక్కాలంటే అది ఖచ్చితంగా కష్టాలు పడతాయి. ఒక శిఖరాన్ని ఎక్కాలంటే శిఖరాన్ని ఎక్కాలంటే ఖచ్చితంగా కష్టం చేయాల్సి వస్తుంట. కష్టం లేకుండా శిఖరాగ్రాన్ని ఎక్కిన వ్యక్తితో వెళ్ళాడట భూమి మీద. ఖచ్చితంగా వర్క్, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. వర్క్ చేసింది కాబట్టి అయినా ఒక శిఖరం పైన నిలబడగలిగిన ఆయన ఎవరు? ధీరుభాయ్ అనే వ్యక్తి. కానీ మనం ఏం చేస్తాం, చాలా మస్తు సార్ పొజిషన్కి ఎక్కినా అంటావు, కానీ ఎక్కడానికి ఎంత కావాల్సిన కష్టం అంతా చేసిన ఆయన. ఆ ప్రాసెస్లో ఏం చెప్పిందంటే ఆయన నా హెల్త్ని పరంగా పెట్టినని చెప్తాను. ఆయన హెల్త్ని పరంగా పెట్టిండు. డబ్బులు ఎన్నో సేవ్ చేయడానికైనా డబ్బులు సేవ్ చేసి ఎన్నో సకాలంగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ వేరే దగ్గర పెట్టినాడు లాస్ట్కి. అది మొత్తానికి ఏం చెప్తారు అంటే హెల్త్ పరంగా పెడతాం, మనకి అనుకోవడం జరిగింది అనుకో ఫ్యామిలీ మొత్తం జీరో అయిపోతుంది. నిజమా కదా? క్లియర్గా మర్చిపోయి పుట్టుకునే గొంతు మన ఏమైనా హెల్త్ పరం వస్తే మన సంపాదించి మొత్తం తీసుకెళ్ళి హాస్పిటల్ పెడతాం. క్లియర్గా అది ఎవరు చేయాలి? వల్ల ఏడేయాలి మనం. ఈ 3 ఆప్షన్ ఏముంది? దాన్ని అప్పు అంటాం. ఏమంటాం? అప్పు అంటాం. లాస్ట్కి అప్పు నీకు 30 అవుతుంది లాస్ట్కి. అది ఇంకేం కాదు. ఈ సంవత్సరం ఏం సంపాదించినావు అంటే సంపాదన కాదు, ఈ సంవత్సరం 2 లక్షలు అప్పు చేసిన, నెక్స్ట్ ఇయర్ ఏం చేసినావు అంటే 5 లక్షలు అప్పు చేసిన. ఇట్లా 10 ఏళ్ళ తర్వాత అడిగినావు అనుకో ఏం చెప్తాను? ఒక 0 యాడ్, ప్రతి సంవత్సరం 0 యాడ్ తీసుకుని పోతున్నాం అన్నమాట లాస్ట్కి. ఇవన్నీ వాస్తవాల అబద్ధాలు మీరు చెక్ చేసుకుంటారు దయచేసి. మనకి 50,000 వచ్చినా, ₹1,00,000 వచ్చినా, ₹1,00,00,000 వచ్చినా కూడా ఎంత చెట్టుకి అంతే కానీ, ఎంత పెండికి అంతే రొట్టె. క్లియర్గా నిజమా కదా? ఇప్పుడు చాలా మంది విలేజ్కి వెళ్ళి హైదరాబాద్ ఎందుకు వచ్చి బతుకుతున్నాం కారణం ఏంటంటే ఏదైనా మన ఊర్లలో 3,000 జీతం ఇస్తే 5,000 6,000 జీతం ఇస్తారు. ఆడ ఫ్రీగా రూమ్లు ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, సొంత ఇల్లు ఉంటుంది. ఈడైతేనేమో కిరాయి కలిసి మళ్ళీ ఆడ ఏదైనా కూరగాయలు ఫ్రీగా వస్తుంది, అడిగితే కూరగాయలు ఫ్రీగా ఇస్తారు. ఆడ ఈడైతే ప్రతి దానికి కొనుక్కోవాల్సి. క్లియర్గా మర్చిపోయి బెంగళూరులో జాబ్ చేసినప్పుడు జీతం ఎక్కువ వస్తుంది, కానీ ఈడ ఫ్రైడ్ రైస్ తిన్నది ఆడ బిర్యానీ తినాల్సి వస్తుంది. ఈడ ₹200 ఫుడ్ ఆడ ₹500 పెట్టాల్సి వస్తుంది. ప్రతి దానికి కాస్ట్, లివింగ్ కాస్ట్ చాలా ఖచ్చితంగా పెడుతూనే ఉంటుంది. క్లియర్గా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్న విషయాలంటే బాగా అర్థం చేసుకోండి. మన జీవితంలో కష్టం చేస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం కరెక్టే, కానీ దేనికి పోతున్నాం అవన్నీ అంటే ఓన్లీ ఖర్చుల కోసం. ఖర్చులు ఓన్లీ మన ఎక్స్పెండిచర్కి పోతున్నాయి తప్ప సేవింగ్స్ అనేది లేదు. రియల్ చెప్పాలంటే నిజమా బద్దాలు ఇవన్నీ. ఒకవేళ చేస్తే ఒకవేళ ఏముంటాం వల్ల చిట్టీలు వేయడం, సేవింగ్స్కి వెళ్ళడం, ఇంకా ఇంకెక్కువ చేసినా అనుకో మర్చిపోయి అప్పులు ఇచ్చినాం అనుకో ఆడేమవుతుందో తెలియదు, ఇచ్చుకోవడానికి ఏమైనా తెలియదు, తీసుకోవడానికి ఏం తెలియదు, నువ్వు గ్యారెంటీ అంటారు, మన పోలీస్ కేసు అవుతుంది. ఈ కథలు చాలా ఉన్నాయి పాడాయి. మర్చిపో రియల్ ఎస్టేట్ పెట్టినామనుకో అది ఏమైతే బాగా తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈస్ట్ ఫేస్ అంటాడు, లాస్ట్ ఫేస్ అంటే ఈ ఫేస్ అంటాడు, లాస్ట్ అమ్మేటప్పుడు మాత్రం ఈ ఫేస్ పనిచేయాలి చెప్తా, లాస్ట్కి నీ ఫేస్ మొత్తం మాడిపోతుంది లాస్ట్ కాడ. ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. ఇది నిజాలు మనకు క్లియర్గా. నేను చెప్పేది ఏమంటారు సార్ అంటే బాగా అర్థం చేసుకోండి. దీనికోసం మనం చేసే ఈ జీవితం కోసం అందరం ఏం చేస్తున్నాం? మనం మాక్సిమం టైం అంతా పెడుతున్నామా, మినిమం టైం పెడుతున్నాం కదా? మనం ఆలోచుకోండి. ఇక్కడ మన జీవితం మాక్సిమం టైం పెడతాం, మినిమం టైం పెడుతున్నాం. ఇందులో మనం ఏం మిస్ అవుతున్నాం అంటే మన మాక్సిమం పీపుల్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యామిలీ మీద టైం పెట్టడం బంద్ చేసే చాలా మంది. మర్చిపోయి పిల్లలు పుడితే పిల్లల మీద టైం స్పెండ్ చేస్తారు. మన వీడియోలో వేసారు మన గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళు లేడీ, మా ఇంట్లో కుక్క పిల్లి నన్ను గుర్తుపడుతుంది కానీ మా ఆయన గుర్తుపడుతుంది అంటుంది. అవి వచ్చి మా ఇంట్లో కుక్క పిల్లి మా పిల్లోడు ఎవరైతే ఉంటారో మా పిల్లోడు కుక్కని పిల్లిని గుర్తుపడుతున్నట్ట, కానీ మావాడు మా నాయన గుర్తుపడతారని చెప్తుంటారు. అంటే వాళ్ళ డాడీ గుర్తుపడతారంట. వీడియో విన్నారా? అది మాట అయిపోయింది. అర్థమైందా మీకు? మీ పిల్లోడు ఎవరైతే ఉందో మీ డాడీని గుర్తుపడతలేడు, మిగతా కుక్క పిల్లిని గుర్తుపడతారు. ఎందుకు? రోజు దగ్గర పక్కన ఉంటాయి కాబట్టి. మీ డాడీ ఉంటలేడు అందుకు గుర్తుపడతారు. ఇవన్నీ వాస. ఎందుకంటే 30,000 బిజీ అయిపోయినా, 60,000 బిజీ అయినా, ₹1,00,000 బిజీ అయిపోతుంది. ప్రతి దానికి బిజీ అయిపోతుంది క్లియర్గా. ఫ్యామిలీ టైం అంటూ లేదు. అందుకే దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఫ్యామిలీతో గడపడానికి టైం సరిపోతలేదు, రెండోది ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మనీ సరిపోతలేదు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే తెలుగులో పదం అంటాం అక్రమ సంబంధాలు అంటున్నాం. ఏమంటారు? మీరు డోంట్ మైండ్ నెగిటివ్ తీసుకోకూడదు. ఈ మధ్యలో మీరు రావడానికి కారణం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కనుక టైం దొరకట్లేదు, ఒకరు మర్చిపోయి కలుద్దామన్నా కూడా టైంని మనీని కరెక్ట్ స్పెండ్ చేయలేకపోతున్నాం. దీనివల్ల ఈ రిలేషన్ మొత్తం బ్రేక్ అయిపోతా ఉన్నాయి. డ్యూటీకి పంపిస్తారు, వాళ్ళు ఎక్కడో పోతారు పాపం, వీళ్ళు పోతారు, వాళ్ళు బయట కూడా చదిపోతారు. ఈ మధ్య థాయిలాండ్ అలవాటు చాలా మనకి. మనం ఎప్పుడు అన్వేషణ వచ్చింది మనోడు, నాన్ వేషన్ తెలుసు కదా, ప్రపంచ యాత్రికుడు. అది మన ప్రపంచ యాత్రికుడు థాయిలాండ్ సంబంధించి పోస్ట్ చేస్తే 2 రోజుల 3 లక్షల మంది యాడ్ అయ్యారు బాధితులు. అంటే టెన్షన్తో ఏం చేయాలి అర్థమైతే చాలా మందికి మధ్యలో.
ఇవన్నీ నిజాల కదా మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేను ఇక్కడ ఇంకో మాట చెప్పే విషయం ఇక్కడ మీ అందరికీ ఏంటంటే చాలా వాల్యుబుల్ వర్డ్ చెప్పే మాట ఏంటంటే మనకి మధ్యలో ఏదైనా అనుకోవడం జరిగిందనుకో ఖచ్చితంగా 2 విషయాలు మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫస్ట్ విషయం ఏంటంటే మనకు మన చేసే వర్క్లో సెక్యూరిటీ లేదు. రెండోది మనకి ఏం లేదు అంటే ఆరోగ్యం ఖచ్చితంగా కోల్పోతున్నాం. నిజమా కదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ మర్చిపోయి సక్సెస్ఫుల్గా 60,000 కంప్లీట్ చేసుకున్నాం, 60,000 తర్వాత మన పరిస్థితి మళ్ళీ మన జీరోని స్టార్ట్ చేయాలా? మన కొడుకులు ఏం స్టార్ట్ చేయాలా? మన జీరోకి స్టార్ట్ చేయాలి కూడా. మన ఏడో కూడా మన నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవట్లేదు. మన లైఫ్లో ఇక్కడ ఏం అన్ని మిస్ అవుతాను క్లియర్ చెప్పాలంటే. నేను చెప్పేది ఏమంటారు సార్ అంటే ఇక్కడ మీరు మీ జీవితానికి ఏదైతే ఉందో దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు అవును కదా, మీరు అందరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంపార్టెంట్ ఇవ్వండి. నేను చెప్పే కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీకు టైం దొరికినా దొరకపోయినా టైం కల్పించుకోండి. ఎందుకంటే ఒక దాంట్లో ఒక వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఇది ఏంటంటే 6, 5, 4, 3, 2, 1, 0. ఇది 1, 2, 3 తెలుసు కదా. యాక్చువల్లీ ఇది మీనింగ్ ఏంటంటే ఈ జనరేషన్ ఒక వ్యక్తిని అడిగినట్ట హ్యాపీగా ఉండాలంటే ఏం అడిగినట్ట, హ్యాపీగా ఉండాలంటే ఇట్లా ఏం చేయాలి అడిగినట్ట. ఆ పర్సన్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే నాకు 6 డిజిట్ ఇన్కమ్ కావాలని చెప్పిండు ఆయన. ఏం చెప్పిండు? 6 డిజిట్ ఇన్కమ్. 6 డిజిట్ ఇన్కమ్ అంటే ఎంత? 10 లక్షలు. అంటే మినిమం 1 lakh ప్లస్ ఇన్కమ్, 6 సంఖ్యల ఇన్కమ్ కావాలని చెప్పిన ఆయన. మినిమం ₹1,00,000 పైన రాకపోతే జనరేషన్ లో నువ్వు ఎంత సంపాదించినా దండగాలి. టైం స్పెండ్ చేయలేవు, బిజీ లైఫ్ ఈ జనరేషన్ లో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి క్లియర్ గా. అంటే 6 డిజిట్ ఇన్కమ్ కావాలా. 5 ఏం చెప్పిందంటే నేను 1 రోజులు పని చేయను, 5 రోజులు బరాబర్ పని చేస్తా, 2 రోజులు నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను అంట. అడిగింది కరెక్ట్ కదా? అడిగింది కరెక్టే, చెప్పింది కరెక్ట్ అయినా. ఇప్పుడు ఈ జనరేషన్ ఏం చేస్తాం మనం 7 రోజులకి 7 రోజులు బరాబర్ వాడుకుంటున్నామని. బరాబర్ వాడుకుంటావు క్లియర్ గా. మర్చిపోయి లీవ్ అడితే ఏదో సీనియర్ ఉండే దిమాగ్ ఉందా అంటాడు. గీడడితే లీవ్ ఇస్తాడు, గీడడితే లీవ్ ఇయ్యడా, గీడడితే అసలు లీవ్ పోతే కూడా ఎజ్జ తీసుకోలేదు. నాకైతే తెలుసు, నాకు జాబ్ గురించి తెలియదు కానీ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్న విషయాలు. అంటే చెప్పిన వ్యక్తులతో ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోనే. ఇలా లీవ్ అడిగే ఛాన్స్ ఉండదు. లీవ్ అనే మాట కూడా మర్చిపోయింది రాదు. వైఫ్ అడిగింది అనుకో టైం స్పెండ్ అంటే పోవే నీ డబ్బుల్స్ తీసుకోకపోవడం కాదు అని చెప్తా క్లియర్ గా. ఇక్కడైతే ఖచ్చితంగా టైం స్పెండ్ చేయగలుగుతా వైఫ్ తోని. ఇక్కడ ఎందుకు ఏం చెప్తున్నాం 5 రోజులు పని చేయాలా, మిగతా 2 రోజులు ఎంజాయ్ చేయాలంటున్నాడా. మంచి విషయం కాదు ఇది, చాలా మంచిది. ఈ 4 ఏంటంటే ఇప్పుడు మనకు వర్షం బాగా పడుతుంది, ఎండ కొడుతుంది, చలి పెడుతుంది. ఏమనిపిస్తుంది మనుషులకి? స్వెటర్ తెచ్చుకోవాలి, రెయిన్ కోట్ తెచ్చుకోవాలి. ఇంకేమనిపిస్తుంది? అది 2 వీలర్స్ మీద 2 వీలర్స్ మీద పోతున్నాం ఫ్యామిలీతో. అంటే 2 చక్రాల బండి మీద రోడ్ మీద పోతున్నాం, వర్షం పడుతుంటే ఏమనిపిస్తుంది మీకు అప్పుడు? ఆ మిసెస్ అంటది నువ్వు ఎట్లా నీ వల్ల కాదు నాకు తెలుసు, ఈ షోలో కమ్మలని అమ్ముకొని పోయి రాపు కార్ తీసుకురాకుంటారు వీలైతే, లేదా బంగారం పుస్తకం సార్ ఇస్తా తీసుకురా అమ్ముకో తీసుకురాకుంటారు అంటారు జనరేషన్. ఈ పప్పలా అంత హార్డ్ వర్క్ చేసిన ఏం లేదు కలవల, ఈజీ స్మార్ట్ వర్క్ చేస్తారు. అంత పోతే పోయి బంగారం ఎందుకంటారు, 1 గ్రామ్ కూడా వచ్చింది అందుకే అంటారు అందరూ. అది పెద్ద పర్సన్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏమంటారు అంటే 4 కిలోల బండి కావాలన్నమాట. ఎంత 4 కిలోల బండి అంటే కార్ అంటుంది దాని తెలుగులో. దాని తెలుగులో కార్ అంటే తెలుగులో వాహనం అంటారు, కార్ అంటారు మొత్తానికి ఇక్కడైతే. ఈ 3 ఏంటంటే 3 BHK ఫ్లాట్ ఉండాలి మనకి. ఏముండాలా? ఎందుకు 2 BHK ఫ్లాట్ అన్నావు అనుకో, ఇప్పుడు పిల్లలకి నువ్వు నీ పిల్లలకు రూమ్ సపరేట్ ఉంది, మీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్ రూమ్ ఉంది, పిల్లలకు సపరేట్ రూమ్ ఉంది. మరి మీ అమ్మాయిని ఏమనుకోవాలి వచ్చి హాల్లో అనుకుంటావు కదా. ఫ్యూచర్ లో మీ పేరెంట్స్ నువ్వు హాల్లో వండ పెడితే పిల్లలు నేను ఏమడుతారు తీసుకెళ్ళి ఫ్యూచర్ లో బాత్రూమ్ వండ పెడతారు. ఎందుకు? వాళ్ళు ముసలికి అవుతారు కదా. ఇప్పుడు మీ పిల్లలు పెళ్లి అవుతారు, అప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ పేరెంట్స్ అవుతారు, బెడ్రూమ్ ఉంటారు. వాళ్ళ పిల్లలు వచ్చాక ఏం చేస్తారు? వాళ్ళ పిల్లల్ని బెడ్రూమ్ వండ పెడతారు, నిన్న వండుతారు, హాల్లో వండ పెడతారు. అందుకే ఖచ్చితంగా ఏముండాలి? నువ్వు 3 BHK ఉండాలి మీరు. అందుకే కామన్స్ కొంచెం లాజిక్ అర్థం చేసుకోండి. 3 BHK రూమ్ ఖచ్చితంగా ఉండాలి. 3 BHK ఏమంటున్నాం? 3 BHK రూమ్ ఉండాలా. ఈ 2 అంటే ఏంటంటే నాకిద్దరు అంటే మేమిద్దరం, మా భార్య భర్త మేమిద్దరం, మాకు 2 పిల్లలు. అది ఆడోళ్ళు కావచ్చు, పిల్లలు మొగోళ్ళు కావచ్చు క్లియర్గా. ఇద్దరు ఆడపిల్లలు ఉంటారనుకో ఒక అబ్బాయి వచ్చి వెయిట్ చేస్తారు, 2 అబ్బాయిలు ఉంటారనుకో ఒక అమ్మాయి వచ్చి వెయిట్ చేస్తారు. కానీ వెయిట్ చేసే కాలం లేదు, ఇద్దరే బరాబర్ అనుకో సరిపోతా అనుకుంటారు. అది ధైర్యం చేస్తలేరు. మనుషులు 60,000 సార్లు పైన ఉంటే 3 ట్రై చేస్తారు, లేదా 2 ట్రై చేస్తారు. ఇది ఉంటుంది సపోర్ట్ ఇస్తుంది. అది కూడా దీని క్యాల్కులేషన్ ఉంటుంది మరి. దాని కూడా ఇక్కడ ఏముంటుంది? నేనిద్దరం నాకిద్దరం. ఇక్కడ ఏంది? ఒకటేంది ఒకరే వైఫ్ ఉండాలా, ఒకరే హస్బెండ్ ఉండాలా. హలో, అక్రమ సంబంధాలు ఉండొద్దు. నేను నా వైఫ్ ఇద్దరే ఉండాలంతే మా ఇంట్లో. అర్థమైందా? వైఫ్ ఏమనుకుంటుంది? నాకు ఒక హస్బెండ్ కావాలంటది. హస్బెండ్ ఏమనుకుంటాడు? నాకు ఒక వైఫ్ చాలనుకుంటాడు ఆయన. ఇట్లుంటేనే పర్ఫెక్ట్ మైండ్ సెట్ ఫ్రీగా ఉంటుంది. లేకపోతే కింద అవుతుంది. పాతలు గుర్తొస్తారు, ప్లేస్ గుర్తొస్తారు అనుకో కింద అయితే పరిస్థితి వల్ల. ఈ 0 అంటే ఏంటంటే 0 టెన్షన్స్. ఏమంటున్నా?
జీరో టెన్షన్స్. ఈ జనరేషన్ లో మ్యాథ్స్ పీపుల్స్ కోరుకున్నది ఇదే, కానీ ఇదైతే కష్టం. ఇది హైలీ పాసిబుల్, ఇది హైలీ పాసిబుల్ ఈ జనరేషన్ లా. ఇది మాత్రం పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. డుమ్మా కొట్టొచ్చు 2 రోజులు, డుమ్మా కొట్టొచ్చు. ఇది ఏమంటాడు అర్థం చేసుకోండి. ఇది నిజమంటారా కాదంటారా మీరే ఆలోచించుకోండి. మనం మీకే ఆన్సర్ ఇస్తున్నాం క్లియర్ గా, కామన్ ఇది క్లియర్ గా. కానీ మనం అనుకుంటాం ఇవన్నీ నిజంగా అయ్యే ఛాన్స్ ఉందా మనకి? 90% పాసిబుల్ కాదు క్లియర్ చెప్పాలంటే. అందుకే ఏమంటారంటే ఈ ముందర ఏం మిస్ అవుతున్నాం? ముందర 7, 8, 9 ఏమంటున్నాం? మొత్తం ఇలా ఇవి నేర్పిస్తాం. మొత్తం నేర్పిస్తాను నేను. దీంట్లో సత్యాలు ఉన్నాయి, జీవిత సత్యాలు. అందుకే చెప్తున్నా. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది 90% పీపుల్స్ కావచ్చు, 95% పీపుల్స్ కావచ్చు, మన లైఫ్ మొత్తం గింతే అంటున్నా. ఇది మారే ఛాన్స్ లేదు. మనం మారాలా, మన జీవితాన్ని మార్చుకోవాలంటే మనం మారాలా, జీవితం మారుతుందా? మనం అంటే అర్థమైంది. మన ఆలోచన విధానం మార్చుకుంటే లైఫ్ ఖచ్చితంగా మారుతుంది. పోయే దారి మార్చుకుంటే దారి మారినప్పుడే కొత్త దారిలో పోయినప్పుడే కొత్త రిజల్ట్ వస్తుంది. పోయిన దారిలో పోతే ఏమవుతుంది? వచ్చే రిజల్ట్ వస్తుంది క్లియర్ గా. నిజమా అబద్ధం? ఇది చెక్ చేసుకోండి. అందుకే నేను కూడా ఇంతకుముందు నా లైఫ్ కూడా గింతే ఉంటుండే. 3 బంగారం షాప్స్, డబ్బులు వచ్చేది, మంచి ఎంజాయ్ చేసేది, ఉన్న ఒకటే వైఫ్, పిల్లలు లేనప్పుడు కొత్త పెళ్లి చేసుకున్నాం. ఆ ఓయూ హాస్టల్ ఉంటే నేను ఊర్లో ఉంటుండే. నేను ఎప్పుడే మర్చిపోయి కలుద్దాం అనుకుంటే మాకు రూమ్ లేకపోయారు హైదరాబాద్. చాలా క్రిటికల్ పొజిషన్ ఉంటుండే. డబ్బులు సంపాదించిన అంటే కరోనా టైంలో మొత్తం టోటల్ ఉన్న మొత్తం పోగొట్టుకున్నాం. లాస్ట్ మళ్ళీ కరోనా టైంలో షాప్స్ మొత్తం క్లోజ్ కావడం, ఇన్కమ్ మొత్తం మైనస్కి వెళ్ళిపోవడం, లాస్ట్కి ఏం చేయాలి అర్థం కాకపోవడం. బతికుంటే సార్ బల్షాక్ తింటా, ఓ డైలాగ్ ఓకేనా, బతుకుంటే బల్షాక్ తినొచ్చు, ఉండే ఆస్తులు పోయినా పర్లేదు అని అనుకున్న వ్యక్తులం. కానీ ఈ రోజు నేను వెజిటేబుల్ బిజినెస్ ని రాకముందుకు వండర్ఫుల్ లైఫ్ ఉంది. కరోనా తర్వాత నా లైఫ్ మొత్తం జీరో అయిపోయింది కాదు, మైనస్కి వెళ్ళిపోయినా. మొత్తం 8 లక్షల రూపాయల మైనస్కి వెళ్ళిన వ్యక్తిని ఈ వెజిటేబుల్స్ ని సీరియస్ తీసుకొని ఈ ప్రొడక్ట్స్ బాగుందో చెక్ చేసుకొని ప్రొడక్ట్స్ బాగుంది. ఎందుకంటే నాకు న్యూట్రిషన్ అడ్వైజర్ నాది. న్యూట్రిషన్ కోర్స్ నేర్చుకున్నాం. అంటే వాట్ ఈస్ సప్లిమెంట్ అంటే ఏంది, వాట్ ఈస్ న్యూట్రిషన్స్ అంటే ఏంది, ఈ ప్రొడక్ట్స్ అంటే మొత్తం తెలుసుకున్నా. కాబట్టి మా మిస్సెస్ ప్రెగ్నెంట్ పైన ప్రొడక్ట్స్ వాడినా రిజల్ట్ వచ్చింది, మంచిగా ఉంది. మా మదర్ నీ పెన్స్ వాడినా నీ పెన్స్ తగ్గినాయి. మా అక్క షుగర్కి వాడినా తగ్గింది. అంటే బ్యాలెన్స్ అయిపోయింది, నార్మల్ స్టేజ్కి వచ్చింది, న్యూట్రల్కి వచ్చింది. నేను బ్యాక్ పెయిన్ సంబంధించి ప్రొడక్ట్స్ వాడినా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సంబంధించి వాడినా, మోషన్ లో బ్లడ్ అంటాం అంటే పైల్స్ అంటాం, అది క్లియర్ చేసుకున్నాం. ఓవర్ వెయిట్ అంటే 87 వెయిట్ కాస్త 70 kg మెయింటైన్ చేస్తున్నాం. అంటే ప్రొడక్ట్స్ లో పవర్ ఉంది, ప్రొడక్ట్స్ దమ్ము ఉంది కాబట్టి ఈ బిజినెస్ అంతా గట్స్తో బిజినెస్ చేయగలుగుతున్నాం. అది ప్రొడక్ట్స్ లో దమ్ము లేకపోతే మన మాటల్లో కాన్ఫిడెన్స్ పెంచుకోవాలా, మాటల్లో అబద్ధాలు నేర్చుకోవాలి క్లియర్ గా. అవతల కింద మీద చేయాలి, కన్ఫ్యూజ్ చేయాలా, కన్విన్స్ చేయాలా. కన్విన్స్ కన్ఫ్యూజన్ రెండే చేయాలి క్లియర్ గా. క్లారిటీ ఇస్తే వాడు కొన్నాడు మర్చిపోయి కూడా. కన్విన్స్ చేయాలి, కన్ఫ్యూజ్ చేయాలి, రెండు. ఫస్ట్ కన్ఫ్యూజ్ ట్రై చేస్తాను, మరి వినలే అనుకో ఇంకా వాళ్ళకి ఇంకా ఏమైనా చేస్తాను క్లియర్ మీద కింద మీద చేస్తాను అంతే లాస్ట్. కానీ మొత్తం నమ్మాలంతే. కానీ వెజిటేబుల్స్ లో మీరు మర్చిపోయి కూడా ఎవరికి అమ్మాల్సిన అవసరం లేదు. ఈ ప్రొడక్ట్స్ మీరు అర్థం చేపియాలా. ఎప్పుడు అర్థం చేపిస్తావు? నీకు దాని పరమార్థం అర్థమైతే నువ్వు అర్థం చేపిస్తావు. నీ పిల్లోడికి బ్రష్ చేయడం నేర్పియావా? ఎందుకు నేర్పించగలుగుతాను? నీకు తెలుసు కదా నేర్పించడం, నువ్వు నీకు కూడా బ్రష్ చేయడం తెలుసు కదా, అందుకే నేర్పిస్తావు. ఈజీనా కష్టం ఇది? ఎంత ఈజీ బిజినెస్ ఇది కూడా. ఈ బిజినెస్ మనకు యూజ్ అండ్ రికమెండ్ అంతే, యూజ్ అండ్ సేల్స్ కాదు. యూజ్ అండ్ రికమెండ్ ఎప్పుడు చేస్తాం మనం? బాగుంటే చేస్తాం, బాగా చేస్తాం. యూజ్ అండ్ షేర్ అంటాం. షేర్ ఎప్పుడు చేస్తాం మనం? నచ్చితే చేస్తావా, నచ్చకపోతే చేస్తావా? నచ్చితేనేమో షేర్ అంటే షేర్ అంటే పులి, హిందీలో పులి అంటాం. పులిగా చేస్తాం, నచ్చకపోతే పిల్లగా చేస్తాం. కొనుక్కోరా అక్క జర కొనుక్కో అక్క, ఇంట్లో గెలుస్తలే మా ఇంట్లో, మా పిల్ల కొడతాం, మా మూడు కొడతారు. ఈ పనికి పని జోలు ఎప్పుడు కూర్చుంటాం. ఈ బిజినెస్ ని అంత హైఫై పీపుల్స్ ఎందుకు చేస్తారు? వెజిటేబుల్స్ లో ఐఏఎస్ ఆఫీసర్ చేస్తుండ్రు, ఐపీఎస్ ఆఫీసర్ చేస్తారు, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ చేస్తారు. నాట్ ఓన్లీ డాక్టర్స్ లో ఎండి ఫిజిషియన్ చేస్తారు, ఇలా సినీ యాక్టర్స్ చేస్తారు, బిజినెస్ మ్యాన్ చేస్తారు, స్టూడెంట్స్ చేస్తారు, హౌస్ వైఫ్స్ చేస్తారు. కారణం ఏంటి అంటే ఈ ప్రొడక్ట్స్ లో క్వాలిటీ ఉంది కాబట్టి చేయగలుగుతారు వాళ్ళు. ప్రొడక్ట్స్ లో క్వాలిటీ లేకపోతే ఇప్పుడు అబద్ధాన్ని ఇప్పుడు మీరు చూడొచ్చు. మీరు ఒక వ్యక్తి నేను చెప్తా, క్లారిటీ చెప్తాను. జాబ్ అంటాం, స్పెల్లింగ్ ఏంది? జాబ్ అంటే అంతే, జాబ్ అంతే. ఇంకా జాబ్ అంటే స్పెల్లింగ్ అంతే. ఇంకా జాబ్ అంటుంది కానీ మ్యాక్సిమం తెలియదు, ఫుల్ ఫామ్ తెలియదు. ఏంది ఇది? జే అంటే జాయినింగ్, ఓ అంటే అదర్స్, బి అంటే బిజినెస్ మ్యాన్. ఒక బిజినెస్ మ్యాన్ కి బిగ్ డ్రీమ్ ఉంది. నేను లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి ఆలోచన ఉంది కాబట్టి ఆయన ఏం చేసిండు? ఒక పెద్ద బిజినెస్, పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకోండు. దానికి ఎవరు కావాలి? సామ్రాజ్యానికి బటులు కావాలి. ఎవరు? రాజుకి ఎవరు కావాలా? బటులు కావాలి. క్లియర్ చెప్పాలి, తప్పని ఒక డోంట్ బ్యాట్ నెగిటివ్ తీసుకోకరి. అంటే ఏం కావాలి? పని చేసిన కావాలి. ఏం కావాలా? పని ఏమంటాం మనం మన భాషలో? ఎంప్లాయీస్ అంటారు క్లియర్ గా. ఈ ఎంప్లాయీస్ చెక్ చేసుకోండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేసే వ్యక్తి దానికి ఒక క్రైటీరియా పెడతారు. ఏం క్రైటీరియా? ఎంప్లాయ్ క్రైటీరియా పెడతారు. ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు,
లేకపోతే 10th క్లాస్ వాళ్ళు ఏదో చెప్తావు ఖచ్చితంగా. నువ్వు పెట్టిన వ్యక్తి పోవాలా లేకపోతే లో స్థాయి వాళ్ళు పోవాలా? పెట్టిన వాళ్ళకి హై స్థాయి వాళ్ళకి పర్లేదు, కానీ వెజిటేబుల్స్ కి స్థాయి ఉంది. వెజిటేబుల్స్ కి ఎవరు కావాలా? ఎవరు కావాలంటే ఒక్కరే కావాలి. ఎవరు కావాలంటే డ్రీమర్స్ కావాలి. ఏం కావాలా? ఓన్లీ డ్రీమర్స్. డ్రీమర్స్ అంటే ఎవరు? మనందరం డ్రీమర్స్ కదా. ఈ 90% జీవితం మొత్తం ఎక్కడ వాళ్ళు తెలియదు చాలా మందికి. నేను చెప్తున్నా కదా, ఈ క్యాల్కులేషన్ అయితే ఉందో మీరు ఒక్కసారి భార్య భర్తలు లేకపోతే మీరు ఒక్కరైనా సరే మీ ఇంట్లో కూర్చొని నా 60 ఏళ్ళ జీవితం అసలు ఏంది, ఎక్కడ పోతుంది ఒక్కసారి ఆలోచించుకునే విషయాలు. ఒకప్పుడు పెద్ద మనుషులు మన తాతలు ముత్తాతలు ఏం చేస్తాం అంటే ఇంట్లో వస్తే పైసలు వస్తే లెక్క కరెక్ట్ బరాబర్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఇప్పుడు సాలరీ రాయన కదా ఇప్పుడు సిట్టింగ్ వెళ్ళిపోతారు. ఏ సిట్టింగ్కి చెప్పొద్దు మనుషులు పెళ్లి కాయడానికి అయిపోయాయి వాళ్ళకి 3 రోజులు సాలరీ కట్టు. పెళ్లి అయితే వైఫ్ కంట్రోల్ చేస్తుంది కదా, ఈ కంట్రోల్ ఆ కంట్రోల్ రిమోట్ ఆ చేతిలోకి వచ్చింది కదా కొంచెం. అది మంచిదే, లేకపోతే కష్టమైతే క్రిమి అయితే మొత్తం. అది దయచేసి అర్థం చేసుకోండి. జేఓబి ఫుల్ ఫామ్ ఏంటంటే ఒకరి డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఆయన షిఫ్ట్ ఆయన మారుస్తుండు. ఏమంటారు? రిమోట్ ఆయన కంట్రోల్ ఉంది, ఎవరి కంట్రోల్ ఉంది? బాస్ కంట్రోల్ ఉందా? నువ్వు మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి మార్నింగ్ పోవాలా, నైట్ అంటే నైట్ పోవాలా, లేకపోతే నీ లేసరి మార్నింగ్ టైం వస్తా అంటే సరే 2 సార్లు వింటాడు, 3ఓసారి సరే గ్రేట్ పర్సన్, చాలా ఫెంటాస్టిక్ పర్సన్, నెక్స్ట్ జాబ్ చూసుకోపో, జాబ్ చూసుకోపో చెప్తారా? చెప్పడా కూడా మొహమే చెప్పేసారు సిగ్గు లేకుండా. మన సిగ్గుంటే మనం ఉండాలి అంతే, లేకపోతే కష్టం అవుతుంది. ఓకేనా? అందుకని ఎవరిని తప్పని చెప్పట్లేదు, ఇది రియాలిటీ. వాట్ ఈస్ రియాలిటీ చెప్తే క్లారిటీ ఇస్తున్నాం. నువ్వు ఎంత పెద్ద జాబ్ చేసినా ఎంత పెద్ద ఏ చేసినా జాబే, బిజినెస్. ఓనరే, ఎంప్లాయీ. క్లియర్ గుర్తుపెట్టుకో. ఇది అర్థం చేసుకోండి. జీవిత ప్రమాదం. ఎందుకంటే ఇక డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ ఎంప్లాయీస్ అనే వ్యక్తులకి జీతాలు ఇస్తుండు, ఆయన జీవితాన్ని బాగుపరుచుకుంటున్నాడు. నిజమా పదవి? ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు నేనేమంటున్నట్టే మన వెజిటేబుల్స్ ఏదైతే ఉందో వెజిటేబుల్స్ కావాల్సింది ఏంటంటే నేను చెప్పేది ఏంది, ఈ 7, 8 నేను చెప్తాను. 7, 8, 9. 7 అంటే ఏంటి అంటే మనం ప్రతి ఒక్క వ్యక్తి మనం ఏం చేస్తున్నాం, ఈరోజు వర్క్ చేస్తున్నాం ఖచ్చితంగా, అవును కదా? అనేది మీనింగ్ ఏంటంటే 7 hours మనం ఖచ్చితంగా వర్క్ చేస్తామంట. ఎంత? 7 hours వర్క్ చేస్తామంట. 7 hours వర్క్ చేస్తున్నాం. ఎంత? 7 గంటలు మనం వర్క్ చేస్తున్నాం. అంతే. 7 బై 8 గంటలు వర్క్ ఎవరికైనా 8 hours వర్క్ కూడా క్లియర్ అయిపోయింది. అంతే కదా? అంటే 7 hours వర్క్ చేస్తాం అంటే 8 hours బరాబర్ వర్క్ చేస్తావా? చెక్ చేసుకోవాలి. 7 hours బరాబర్ చెక్ చేసి వస్తున్నారు అసలు రిలేషన్ మొత్తం. నువ్వు 8 hours పోతే 8 hours బరాబర్ వర్క్ చేయవు. ఇప్పుడు అదే యూఎస్లో అయితే ఏమవుతుంది, షిఫ్ట్ నీకు 6, 8 ఉంటాయి ఆడ. అంటే 3 hours ఉంటే 4 hours ఉంటే షిఫ్ట్లు ఆడ. మన ఇండియాలో ఏమవుతుంది ఉంటే 2 షిఫ్ట్లు, లేకపోతే కంపెనీలో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్న వ్యక్తులు అయితేనేమో 3 షిఫ్ట్లు పెడతారు వాళ్ళు. అంటే ఎంత? 8 hours. 8 into multiply 3 అంటే 24 hours బరాబరు. ఇక్కడ ఏమంటే అందుకని 8 hours పని చేస్తాం మనం అందరం భూమి మీద. రిమైనింగ్ 7 hours పని చేస్తాం. రిమైనింగ్ 8 అంటే అర్థం ఏంటంటే 8 hours మనకు ప్రాపర్ స్లీపింగ్ ఉండాలంట. ప్రాపర్ స్లీపింగ్ ఏంది? ప్రాపర్ స్లీపింగ్. ప్రాపర్ స్లీపింగ్ ఉంది. ఎంతమందికి ఉంది స్లీపింగ్? నిజంగా సోయి లేకుండా ఎంతమంది పడుకుంటారు? ఎప్పుడు సోయి లేకుండా ఎంతమంది పడుకుంటారు ఈ జనరేషన్ లా? పండుకున్నా కూడా అప్పులు ఆడికి ఇవ్వాలి, ఇక్కడ వేయండు వాడు అక్కడ వేయండు, ఏమైతుందో లెక్క అర్థమవుతలేదు. ఇది మార్నింగ్ ఇది అడుగుతుంది, కళ్ళ కూడా కవరిస్తాడు చాలా మంది. వైఫ్ అంటే జర ఊక బంగారం ఇస్తారు, ఊకో అంటారు. లాస్ట్ షేర్ చూపిస్తుంది. నా బెల్ల నా బంగారం చెప్పి అంటావు, ఉన్న బంగారం మొత్తం ఇస్తాను లాస్ట్కి బంగారం అది. ఆ కింటల్ బంగారం కాస్త 50 కిలోలకు 30 కిలోలకు వస్తుంది. వజన్ తక్కువ రావు కూడా టెన్షన్తో. నిజం చెప్తున్నా కదా, 8 hours కూడా పండుకుంటారు. కానీ రియల్ చెప్పాలంటే 7 hours వర్క్ చేస్తారంట, 8 hours పండుకుంటారంట. ఈ 8 + 9 ఎంత? 15 చెప్పుకోవచ్చు, ఏం కాదు. ఎంత? 15. 14 + 14 ఎంత? 28. అసలు 7 + 7 14 ప్లస్ ఎక్స్ట్రా ఏమవుతుంది? 15 అవుతుంది. క్లియర్ గా లెక్క ఈజీ చెప్తున్నాం మీకు అనమాట. 15 అవుట్. 15 + 9 ఎంత? 24. 24 బరాబర్ వచ్చిందా లేదా? ఇప్పుడు ఇది లెక్క అనమాట క్లియర్ గా. ఈ 9 hours ఏంటంటే మీరు ఆలోచించుకోండి, 7 hours వర్క్ చేస్తున్నాం, 8 hours పడుకుంటున్నాం. మరి మిగతా 9 hours ఎక్కడ పోతుంది మన జీవితంలో? టైం వేస్ట్. చూడు ఎంత డేంజరస్ జర్నీ ఉంది మనం. ఏదైనా ఎక్స్ట్రాగా పార్ట్ టైం చేసుకోవాలంటే లేసని బస్సు బిజీ ఉన్నా సార్, మస్తు బిజీ ఉన్నట్టు. ఏం బిజీ? తొక్కలో బిజీ ఆడ. ఏం బిజీ లే, మనం అంత టైం పాస్ చేస్తున్నాం మొత్తం జీవితం మొత్తం. కానీ అనుకుందాం అంటే సార్ నా షిఫ్ట్ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి కావడం కష్టమే ఈజీనా. అందుకే మనం ఏం చేసినాం, ఏడ కంపెనీ ఉంటే ఆ కంపెనీ పక్కనే ఉంటున్నాం, నడుచుకుంటూ పోవచ్చు 2 నిమిషాలు, బైక్ వేసుకుని 1 నిమిషాలు పోతాం. అంతేనే కదా? ఇది ప్లానింగ్. ఇవన్నీ అంటే కంపెనీ పక్కన ఇవి రావడం వల్ల రెంట్ కూడా బాగా వెళ్ళిపోయినాయి. ఇవన్నీ ఫ్యాక్ట్స్. నేను చెప్పే మాట ఏంటంటే ఈ 9 hours అవుతుందో 9 hours మీరు ఒకవేళ చెక్ చేసుకోండి. ఈ 9 hours మీరు ఏవైతే చేస్తారో ఈ 9 hours మాట మీరు అయితే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, నీ పర్సనల్ పని కంప్లీట్ చేసుకోవచ్చు. ఎంత కంప్లీట్ చేసుకున్న రోజు మొత్తం ఖచ్చితంగా మినిమం కన్సమ్ 3 to 5 hours ఖచ్చితంగా మిగులుతుంది.
చెక్ చేసుకోండి. ఈ 3 to 5 hours మనం అందరం ఏం చేస్తున్నామంటే బాత్కాని కొడతాం. ఏం బాత్కాని? ఫోన్లలో బాత్కాని, పెళ్లి కాకపోతే వేరేతో బాత్కాని కొడతాం. ఇద్దరు మూడు మెయింటైన్ చేస్తాం. అవుతాడు ఆడవాడు మగవాడు తెలియదు మనకి. ఫేస్బుక్ లో పరిచయం అవుతారు, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అవుతారు, టెలిగ్రామ్ లో పరిచయం అవుతారు. ఆడవాళ్ళ ఫోటో మంచి నీట్ ఫోటో ఉంటుంది. లాస్ట్ వచ్చి ఒకటి మోడ అంటాడు, పైసలు అడుగుతాడు. ఏం జరిగాని ఎక్స్పీరియన్స్ అయిందా? మన మస్తుగా అందుకే చెప్తాను పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ. లేదు మీ గురించి నాకు తెలియదు కదా, నా గురించి నేను చెప్తాను క్లియర్గా. ఈ టైం మొత్తం పెళ్లి వాళ్ళకి ఈ టైం వెయిట్ చేస్తారు. పెళ్లి వాళ్ళు ఏం చేస్తారు, లేడీస్ అయితే ఏం చేస్తారు, ఆ సీరియల్ ఆమె ఏడుస్తారు, పాప ఈమె కూడా పక్కన కొంగు తీసుకుని ఏడుస్తాను నేను కూడా. ఇప్పుడు టీవీలో ఏడిస్తే డబ్బులు వస్తాయా, బయట ఏడిస్తే డబ్బులు వస్తాయా నీకు మేడం? టీవీలో ఏడిస్తే డబ్బులు వస్తాయి, బయట ఏడిస్తే డబ్బులు వస్తాయి. బయట టీవీలో ఏమని చెప్పి లోపలికి వేయడం చెప్తున్నాను ఇప్పుడు నేను. టీవీలో యాక్టింగ్ చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి, బయట రియల్ గా ఫీల్ అయితే వాళ్ళకి జబ్బులు వస్తాయి. నీకు జబ్బులు కావాలా డబ్బులు కావాలా? టీవీ కొనుక్కున్న టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. రియల్ చెప్పాలంటే ఒక ఎంటర్టైన్మెంట్ అనుకుంటా, కానీ ఆ ఎంటర్టైన్మెంట్ చూస్తలే మనం. అందరూ ఏడవడం కోసం చూస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాయి భాగం, నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పి క్లైమాక్స్ వేస్తారు. మన అయిపోయి గుండెకి వచ్చాము ఒక ఇంచు చెప్తా కిందకి వెంబడే. అందుకే తొందర గుండె జబ్బులు వస్తున్నాయి, బీపీ తొందర వేరిపోతా ఉన్నాయి. లేడీస్ ఇంకోటి వేసి చెప్తారు, అక్కడ చీర బాగుంది చెప్పిదానికి అయిపోయి నెక్స్ట్ వీక్ పోతాం పా అంటారు. ఈ పనికొచ్చే ముచ్చట కంటే పనికి మాల ముచ్చట ఎక్కువ పెడుతున్నాం. జెంట్స్ అయితే ఏం చేస్తారు, పాప ఈ టెన్షన్స్ ఎక్కువ, ఫ్యామిలీ టెన్షన్స్ ఎక్కువ అనుకో, ఈ టెన్షన్స్ ఎక్కువ, బర్డన్స్ ఎక్కువ అనుకో, ఏం చేస్తారు, సాయంత్రం గుడి దగ్గర కూర్చుంటాం మనందరం. తెలుసు సాయంత్రం గుడి దగ్గర అంటే బరణ అవుతున్నాడు అయితే గుడి దగ్గర బాగుంటుంది. అయితే ఈ సాయంత్రం గుడి దగ్గర కనుక ఏమైతే లాస్ట్ కి టెన్షన్స్ ఎక్కువైపోయి ఇంకా హెల్త్ ఖరాబ్ అయిపోయి ఉన్న పైసలు పోతాయి. ఆడే 1000 రూపాయలు పంపిస్తాడు, లాస్ట్ కి వీడు 2000 అని చెప్తాడు. నేను నీకని తోపడానికి బాగుంటుంది మత్తెక్కినాక ఆ మత్త ఎక్కుతుంది పక్క డ్రీమ్ మత్త ఎక్కుతుంది కూడా. నువ్వు 1000 రూపాయలు పడుతుంది, 2000 పడతా పడరాడు, మానే చూసుకొని జేబు కాదు అవుతుంది. ఇవన్నీ వాస్తవాలు. నేను చెప్పే మాట ఏంటంటే, మీరు ఫుల్ టైం వద్దు, వెజిటేబుల్స్ కి ఫుల్ టైం వద్దు. నేనైతే ఓపెన్ చెప్తాను, ఫుల్ టైం అవసరం లేదు వెజిటేబుల్ కి. మీరు పార్ట్ టైం చేసినా కూడా మీరు వెజిటేబుల్స్ కి ఎంత టైం పెట్టండి అంటే జస్ట్ 3 to 5 hours పెట్టండి. ఎంత? 3 to 5 hours టైం పెట్టండి. ఎంత? డైలీ 3 to 5 hours టైం దొరుకుతుందా దొరకదా? మీకు ఎంత దొరుకుతా కూడా అన్ని క్లారిటీ ఇస్తుంది మీకు అందరికి. ఈ బాత్కాన్ని కొట్టే బదులు ఇక్కడ పెట్టండి. నేను కూడా బిజినెస్ ఏం చేసిన అంటే, ఈ బిజినెస్ నేను దాసాగా కూర్చొని సార్ అడిగిన, సార్ మీరు వెజిటేబుల్స్ ఎట్లా సక్సెస్ అని అడిగిన క్లియర్. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన టైం దొరకడానికి అని ఇప్పుడు కూడా చెప్పాడు, సార్ నేను లేసే టైం కంటే బిఫోర్ 1 hour బిఫోర్ లేస్తోని, పడుకునే టైంకి 1 hour లేట్గా వండుకుంటోని, నా ప్రయారిటీ నా పడుకునే టైంలో ఏవైతే 8 hours లో ఉందో ఈ 8 hours లో 2 hours తక్కువ పడుకున్నా. 2 hours తక్కువ పడుకుంటే ఏమైనా కుంపం మునిగిపోతే ఏమన్నా 3 తరాలు ఫ్రీ అవుతుంది అని చెప్తున్నా. అంటే 2 hours టైం తీసిన వెజిటేబుల్స్ చాలా అని చెప్పి, అంటే నేను 2 hours టైం తీయడం వల్ల నేను వెజిటేబుల్స్ నుంచి 8 నెలల్లో కారు కొనుక్కున్నా. ఎంత? 8 నెలలు కారు కొనుక్కున్నా, 14 నెలల్లో 1 lakh ఇన్కమ్ తీసుకున్నాను చెప్పింది సార్. బాగుందా కాన్సెప్ట్? నాకేమర్థమైందంటే, నేను బంగారం షాప్స్ మెయింటైన్ చేస్తాను. నేను నా బంగారం షాప్ 6 o'clock మార్నింగ్ ఓపెన్ చేస్తాను, 11 o'clock 12 o'clock క్లోజ్ చేస్తా కస్టమర్స్ బట్టి. మళ్ళీ మధ్యాహ్నం 1 o'clock నుంచి 5 o'clock వరకు ఇంట్లో వండుకుంటాను నిమ్మలంగా అని చెప్పిన. నెక్స్ట్ మనం 6 o'clock రెడీ చేసి 6 o'clock ఓపెన్ చేసుకొని 5 o'clock ఓపెన్ చేసి నైట్ మనం 11 o'clock 12 o'clock క్లోజ్ చేస్తాను చెప్పిన. ఇప్పుడు సార్ నాకు ఏం చెప్పిండు, సార్ మీకు టైం దొరుకుతుంది, మీరు చాలా బిజీ అని చెప్పిండు, కానీ మీకు మధ్యాహ్నం టైం ఏదో అంటున్నావు కదా, ఆ మధ్యాహ్నం టైం ఇక్కడ ఏమని చెప్పిండు, సార్ పడుకోవడంలో సుఖం ఎక్కువ సార్ అని చెప్పిన. డైరెక్ట్ చెప్పిన, ఎందుకంటే నాకు ఇష్టం పడుకోవడం చాలా ఇష్టం. ఆ పడుకునే టైం ఇక్కడ స్పెండ్ చేసిన మిస్టేక్. ఎందుకంటే పడుకునే టైంలో కొంచెం సూపర్ పడుకుంటూనే రిమైనింగ్ టైం అంతా ఏం చేసి టీవీ దగ్గర కూర్చొని నవ్వు కూడా కూర్చుంటాం మంచిగా. ఏం నవ్వాలి, జబర్దస్త్ పెట్టుకొని నవ్వాలా. వాళ్ళు నవ్వితేనే వాళ్ళ డబ్బులు వస్తున్నాయి, నేను నవ్వుతానేమో నాకు కూడా మంచిదే, ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ నాకు డబ్బులు వస్తలేవు. నా డబ్బులు రావాలి నాకు కూడా. వాడు నవ్వు రాకూడదు, నవ్వాల్సింది క్లియర్గా. ఆ జోక్ లేకపోతే జోక్ అయితే నవ్వుకోవాలి, కొట్టుకొని నవ్వుకోవాలి క్లియర్గా. నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే, ఆ టీవీ చూస్తే నాకు ఏమవుతుంది, ఎంటర్టైన్మెంట్ అవుతుంది, అది ఒక హ్యాబిట్ అయిపోయింది అంతే. నేను ఒక బుక్లో విన్న మాట ఏంటంటే, హ్యాబిట్స్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ స్టైల్ అంటారు, తెలుసా? హ్యాబిట్స్ ఈజ్ ఈక్వల్ లైఫ్ స్టైల్. నీ హ్యాబిట్స్ ఎప్పుడైనా సరే టైం పాస్ కోసం చేసుకుంటావు హ్యాబిట్ ఏదైనా. ఏం హ్యాబిట్? టీవీలో ఫోన్లో గేమ్స్ ఆడడం, వేరేతో మాట్లాడడం హ్యాబిట్ అనుకుంటాం. ఈ హ్యాబిట్ కాస్త ఏమైతుంది, నీకు లాస్ట్కి అది టైం వేస్ట్ అయిపోతుంది మొత్తం. ఇది నాకు అర్థమైన కాన్సెప్ట్ అది. ఈ మధ్యాహ్నం టైం అయితే ఉందో 5 hours అవుతుందో, సార్ 2 hours టైం తీసి 8 hours లో 8 months ఉంటే కారు కొన్నాడు కదా, నేను 5 hours టైం తీసిన. అప్పుడు మిస్సెస్ 3 months 4 months ప్రెగ్నెంట్. డిసెంబర్లో నాకు డెలివరీ టైం ఇచ్చింది మా మిస్సెస్కి డెలివరీ టైం డిసెంబర్లో ఇచ్చారు. అంటే ఎంత? ఆగస్టు నుంచి డిసెంబర్ అంటే టైం ఎంత వస్తుంది? ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 months టైం ఉంది. నేను సార్కి ఏం చెప్పాను సార్ అంటే, సార్ నాకు ఫొటోస్ అయితే బాగానే నచ్చినాయి, నాకు 6 months లో ఖచ్చితంగా డిసెంబర్ వరకు, నాకు ఖచ్చితంగా జనవరి వరకు నేను ఈ సక్సెస్ ప్రొఫైల్ బుక్ లో ఫోటో రావాలి. దాంతో పాటుగా నాకు సొంతంగా నాకు కారు కావాలి. నా కారు నేను మా మిస్సెస్ ఎవరికైతే పుట్టే బాబు ఉందో ఆ బాబుని నేను మా ఇంటికి ఆ కార్లో తీసుకోవాలా. నేను డ్రీమ్ పెట్టుకున్నా. బాగుంది కాన్సెప్ట్. 6 months లో సక్సెస్ కావాలి మొత్తానికి. అట్లయితే బిజినెస్ చేస్తాను చెప్పిన. మీరు ఎట్లాంటి సక్సెస్ ప్రిన్సిపల్ ఉంటే ఎక్కువ నేను చేస్తాను ఖచ్చితంగా చెప్పిన.
నేను ఇదే బరాబర్ సార్ అడిగినట్లు, ఎందుకంటే జీవితం నాది, నా టైం నా కంట్రోల్ పెట్టుకుంటా, నా టైం నాకు చాలా వాల్యుబుల్ అని చెప్పి నాకు అర్థమైపోయింది. అండ్ సార్ని ప్లాన్ చేసి 6 months ఇప్పుడు సార్ కొంచెం కష్టం సార్ చెప్పినాయన, కానీ నువ్వు టైంని పెట్టుబడి పెట్టగలిగితే, నువ్వు టైంని ఇన్వెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా వెళ్తావు చెప్పినాయన. ఏం చెప్పాను, ఇక పెట్టుబడి కావాల్సిన డబ్బులు కాదు సార్, టైం ఇన్వెస్ట్మెంట్ చెప్పినాయన. అండ్ నేను ఎప్పుడేం చెప్పినా, ఈ 5 hours టైం అవుతుందో 5 hours టైం మొత్తం తీస్తుంది, మధ్యాహ్నం టైం మొత్తం ఇక్కడ స్పెండ్ చేసిన. దానివల్ల నాకు ఏమైందంటే ఈ 8 months కాస్త నాకు ఏమైందంటే 54 daysలో కారు కొనుక్కున్నా. ఎంత 54 daysలో కార్ స్టార్ కంప్లీట్ చేసుకుని, బిజినెస్ లెక్క ఉంటుంది, స్టార్ ఉంటుంది, ఆ స్టార్ కంప్లీట్ చేసుకుని కార్ బుక్ చేసిన, 13 లక్షల కార్ బుక్ చేసుకున్నాను, టాటా నెక్సాన్ కార్. ఈ సార్కి 14 months బట్టి కదా నాకు అంత టైం పట్టారు. 145 daysలో ఎంత 145 daysలో బ్రాండ్ న్యూ క్రౌన్ లెటర్ కంప్లీట్ చేసుకొని 96,786 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నా. మంచి ఇన్కమ్ కదా. ఇప్పుడు సార్ ఎంత టైం పట్టింది, క్లియర్ గా. ఎందుకైందంటే నేను ఆల్రెడీ సక్సెస్ అయిన వ్యక్తి ఎవరైతే ఉందో ఆ పర్సన్ దగ్గర కూర్చొని నా లైఫ్ స్టైల్ ఏదో నా మొత్తం క్లారిటీ ఇచ్చాయి. ఇంత క్లారిటీ ఇచ్చినాక నేను టైం చేస్తానంటే నా అంత మూర్ఖుడు ఎవరు భూమి మీద, నా అంత మూర్ఖత ఉన్నాడు ఎవరు నాకు తెలిసి. ఇంకా ఆ టైం నాకు 60,000 క్లారిటీ సార్ నాకు ఇచ్చిండు, 40 గంటల ముందు గంట సేపు క్లారిటీ ఇచ్చిండు. ఈ క్లారిటీ ఇచ్చినాక నేను డిసిషన్ తీసుకున్నాం, నా లైఫ్ ఎంతో క్లారిటీ వచ్చింది. ఈ రోజు నిమ్మలంగా బిజినెస్ నుంచి బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాం. నేను ఎగ్జాక్ట్ 1 year మాత్రం హార్డ్ వర్క్ చేసిన, రిమైనింగ్ గత 2 years నుంచి 2.5 years నుంచి నాకు పుట్టిన 2 బాబులు ఎవరైతున్నారో 2 బాబులతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. మా పెద్ద బాబు అనే వ్యక్తి నడుస్తున్నా, కింద పడ్డా, పైన పడ్డా, ఏడ్చినా, ఏది పడ్డా ఫస్ట్ ఎవరైనా పిల్లలు ఏమంటారు, అమ్మ అంటారా నాన్న అంటారా, అమ్మ అంటారు. మా పిల్లోడు అమ్మ మర్చిపోయి కూడా నాన్న అంటారు పక్క. ఎందుకంటే నేను 6 months ప్రెగ్నెన్సీ ఉన్న పంచే ఈ భగవద్గీతలో ఈ వెస్టేజ్ సంబంధించిన జూమ్ మీటింగ్ వినిపించారు స్టార్ట్ చేసే పిల్లోనికి. మైండ్కి ఎక్కాలి, చిన్నప్పుడు స్పూన్ ఫీడింగ్ చేయించినాం పిల్లోని. మనకి పుట్టినాక పిల్లలతో మస్తు టైం స్పెండ్ చేసినాం. దానివల్ల పిల్లలు మొత్తం నేనే గుర్తుంటాను రెగ్యులర్గా. నా నాన్న చనిపోయాడు 24 years, నేను 24 years నాన్న చనిపోయాడు. కానీ పుట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు నాన్న నాకు తెలియదు, కానీ మావాడు ఇప్పటికే 2 సంవత్సరాలు ఇప్పటికే అనేసింది ఆల్రెడీ నాన్నని. అంటే అంత కనెక్ట్ అయిపోయి మా బాబుకి. ఈ రోజు అంత క్లోజ్ ఉంటాను బిజినెస్ నుంచి, అంటే నేను బాబుతో. అందుకని నా లైఫ్లో ప్రయారిటీ టైంని నేను మా బాబుకు టైం స్పెండ్ చేసినాను. అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినాం, డబ్బులు సంపాదిస్తున్నాం, అట్ ద సేమ్ టైం పీపుల్స్ గెలిపిస్తాం టీంలో కూడా. మనకి బాగుంటుంది కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఒక్క డ్రీమ్ పెట్టుకుంటే మనము ఇలా అందరం గెలుస్తున్నాం క్లియర్గా. నెక్స్ట్ నేను ఎట్లా చేయాలి చెప్పాను నేను, కానీ మీరు ఎందుకు చేయాలో మీరు చెక్ చేసుకుని నా గురించి క్లారిటీ ఇచ్చి నేను ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, మీరు వెస్టేజ్ లో ఎన్ని ఏళ్ళ గెలవగలుగుతారో మీకు క్లారిటీ చెప్పి క్లోజ్ చేస్తారు. అంటే సింపుల్ మాట. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడైతే ఓపెన్ ఏమో సార్ అర్థం చేసుకోండి, అందరూ ఓపెన్ అర్థం చేసుకోండి. మనం ఎప్పుడైతే ఓపెన్ అప్ అవుతామో, ఒక వ్యక్తి దగ్గర ఓపెన్ అప్ అవుతామో ఆ రోజు మనం ఖచ్చితంగా మన మనసులో బాధ మొత్తం తీరుతుంది. అవునా కదా. చాలా మంది బాధను ఎప్పుడు ఏడ తీసుకుంటారు, పోయి గుడిలో తీసుకుంటారు, పోయి మార్నింగ్ గుడిలా, సాయంత్రం గుడిలా. ఇంట్లో వైపు చెప్తే ఏమంటారా, నీ శీతకాలం అన్నీ వేస్తావు అయ్యి పాప తిరుగుతాయి పాప. అవి కరెక్ట్ ఏంటి బయటకు పోతే మనకు అర్థం కాదు. అర్థం చేసుకుని అందరికీ చెప్పారు, కొంతమంది చెప్తారు క్లియర్, నేను అందరికీ చెప్పట్లేదు. నేనేమంటానంటే మీరు కూడా వెజిటేబుల్స్ ఒక 3 to 5 hours కనుక మీరు టైం తీయగలిగితే, ఒకవేళ వెజిటేబుల్స్లో ఎట్లుంటుంది లైఫ్ అని చెప్తాను క్లియర్గా. దాస్ సార్ ఇప్పుడు మీకు అదే చెప్తాను క్లియర్గా. ఈ సంవత్సరం అయితే 2024 December అంటే ఆల్మోస్ట్ అది గాన్ అయిపోయింది క్లియర్గా. కమింగ్ వచ్చే 5 ఏళ్ళలో వెజిటేబుల్స్ ఎట్లుంటుంది, 2025 ఎంత 2025, రెండోది నెక్స్ట్ ఇయర్ అంటే ఎంత 2026, నెక్స్ట్ 27, 2029. ఇది అక్షరాల నిజం. ఆల్రెడీ ప్రూవెన్ లీడర్స్. ఇలాంటి ప్రూవెన్ లీడర్స్ అంటే ఎవరు, అలా నిరూపించుకోబడేది. మార్కర్ కొన్నాం ఇది పని చేస్తుందా పని చేయని చెప్పి మొత్తం ఇప్పి చూస్తే ఎట్లా వాడు తీసుకుంటాడు అంటే ఆయన రిటర్న్ బ్యాక్ తీసుకుంటాం మన ఎందుకు, ఇది అలా రెడీగా ఉంది, టెన్షన్ ఎందుకు. ఒక కారు కొన్నాక ఇంజన్ పని చేస్తుందని చెప్పి ఓపెన్ చేసి చూసి ఎట్టు ఉంటుంది, ఫోన్ కొన్నాక ఫోన్ పని చేస్తూ చెప్పి మొత్తం ఇప్పి సెట్ ఉంటుంది, మదర్ బోర్డు తీసి ఎట్టు ఉంటుంది. దిమాగ్ ఎవరుకుంటారా జన ఆలోచించుకోవడానికి. ఇక్కడ ఎందుకు చెప్తున్నా సింపుల్ మాట అంటే, ఇప్పుడు నీ ఫోన్ అవసరం ఏం చేయాలా, 10,000, 50,000, ₹1,00,000 పెడితే ఫోన్ మార్కెట్ కానీ షాప్కి వెళ్తే తక్కువ ఎంత రేటు చెప్తాడు. అంటే నీ అమౌంట్ ఎంత, బడ్జెట్ ఎంత చెప్పాలని తక్కువ చూపిస్తాడు, తెచ్చుకుంటూ పోయి. స్మార్ట్ వర్కా హార్డ్ వర్కా, లేదు నేను బీటెక్ కంప్లీట్ చేసుకుంటా, డిగ్రీలు కంప్లీట్ చేసుకుంటా, పీజీలు కంప్లీట్ చేసుకుంటా, సైంటిస్ట్ అవుతా, ఫోన్ తయారు చేస్తా అన్నట్టుంటది. చేస్తావు కానీ నేనున్నాను అప్పుడు చూసే లోపల. అందుకే చెప్తాను క్లియర్గా, ఈ వెస్టేజ్ విన్నింగ్ టీమ్ త్రూగా కమింగ్ వచ్చే 5 ఏళ్లలో ఇది అక్షరాల సత్యం. అలాంటి ప్రూవెన్ కాన్సెప్ట్, అలా సక్సెస్ అయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్ చెప్తున్నా కదా, 1 year లో మీ ఇన్కమ్ 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎంత సార్ కొంతమంది ఎందుకు తీసుకోవాలి సార్ అంటే, వాళ్ళ ప్రియారిటీ దీని మీద వాళ్ళకి నీడ్ లేకుండా వచ్చు, దీని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు,
కానీ ఈ లైఫ్ క్లారిటీ ఉంటే దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారు, దానికి ప్రయారిటీ ఇస్తారు. చెప్తా ఎందుకు అది కూడా. 1 lakh ఇన్కమ్ తీసుకుంటాడు, 12 months అంటే ఎంత? 12 lakhs. ఒక పోతే పడి సార్ నేను ఇప్పుడే స్టార్ట్ చేసాను సార్ బిజినెస్, ఒక 1 month 1 lakh తీసుకుంటా సార్ అంటావు. అందుకే ఏం చేస్తుంది దీన్ని వదిలేదాను, ఓన్లీ 1 lakh తీసుకున్నా. ఎంత? ఓన్లీ 1 lakh రాదని క్లియర్గా. 2026 ఏదైతే ఉందో 2025 అయితే ఏందో 2026లో నెలకి టైం 2 lakhs తీసుకుంటాను. ఎంత? మీ సంజయ్ సార్ తీసుకోలేదు మీకు అలా ఉందా? అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేయాలి కావాలంటే. 30,000 తీసుకున్న వ్యక్తి ఈ రోజు ఆయన ఇన్కమ్ 2 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది. అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఎంతోమంది చూసారు ఆల్రెడీ, అవును కదా. ఇప్పుడు నెలకి 2 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు 2 years లోపల ఖచ్చితంగా. నెలకి 2 lakhs తీసుకుంటే 12 months ఎంత అవుతుంది? 24 lakhs. 24 lakhs. ఈ ఇయర్ ఎంత? థర్డ్ ఇయర్లో ఎంత? 3 lakhs అనుకుందాం. 12 months అంటే ఎంత? 36 lakhs. ఇది 5 lakhs అనుకుందాం. ఎంత? 60 lakhs. ఇక్కడ ఖచ్చితంగా 5 years లోపల ఖచ్చితంగా బిజినెస్ నుంచి 12 months అంటే 12 ఎంత? 1.2 CR. అంటే మొత్తం ఎంత ఓవరాల్గా? 12 + 36 ఎంత? 48. 60 1.2 2.4 CR. ఇప్పుడు 5 ఏళ్ళు 2.4 CR వస్తే పార్ట్ టైంలో మంచి ఇన్కమ్ కదా. ఇక్కడ ఎంత కష్టపడుతున్నావు మనం ఇక్కడ? నువ్వు జిందగీ మొత్తం కష్టపడి ఫ్యామిలీ మొత్తం దూరంగా ఉండి నీ ఆరోగ్యం పనంగా పెట్టి లీవ్ లేకుండా దావతులు పోకుండా చుట్టాలు కనపడకుండా దాచుకొని పోతా ఉన్నావు. నిజం కదా. ఇక్కడ ఏమంటున్నా, నువ్వు అందరు కలిపి దీనికి అంతా ఆపోజిట్. ఇది వెజిటేబుల్స్ అందరు కలుసుకుంటా భార్యతో టైం స్పెండ్ చేసుకుంటా భార్యను వెనకాల బైక్ మీద ఎక్కించుకొని కాళ్ళు ఎక్కించుకొని ప్లాన్ చేసుకుంటా పోతున్నావు. బాగుందా లేదా? అందరు కలుసుకుంటా, ఇది విడిపోతూ కాదు కలుసుకుంటా పోతున్నావు. ఇక్కడ ఈ ఇన్కమ్ లో చాలా మంది USA పోతున్నారు, అక్కడ వేరే కంట్రీ పోతారు తెలియక పాపం అవకాశం లేక, అవును కదా. ఇది పార్ట్ టైమ్ గా 5 లక్షల ఇన్కమ్ అంటే మంచి ఇన్కమ్. 2.4 CR అంటే మంచి ఇన్కమ్ కదా, బెటర్ ఇన్కమ్ కదా. ఎందుకు తీసుకోవాలి క్లారిటీ ఎందుకు ఇస్తాను నేను. ఇప్పుడు మనందరూ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు 90% పీపుల్స్ ఏం చేస్తున్నారు అంటే ఈ మనీ మొత్తం ఏం చేస్తున్నారు, వాళ్ళ నీడ్స్ అంటే ఏమంటాం, నీడ్స్. అది డ్రీమ్స్ కాదు, నీడ్స్. ఈ నీడ్స్ కోసమే పరిగెత్తా ఉన్న జీవితం మొత్తం. నీడ్స్, ఓన్లీ నీడ్స్. ఆ నీడ్స్ ఏంటంటే ఇప్పుడు ఆ బిగ్గెస్ట్ నీడ్స్ అంటే ఎసెన్షియల్ నీడ్స్ అన్నమాట. అవి నార్మల్ నీడ్స్, ఎసెన్షియల్ నీడ్స్ అవి. ఆ ఎసెన్షియల్ నీడ్స్ ఏంటంటే ఫస్ట్ వన్, కిరాయి ఇంట్లోనికి సొంత వేలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు? మర్చిపోయి కిరాయి ఇంటి 2 స్టెప్పులు ఎక్కువ ఉంటుంది, 2 స్టెప్పులు ఎక్కువ ఉంటాయి, 2 చెప్పుల చేతలు ఎక్కువ వస్తాయి. ఏమవుతుంది? ఇంట్లోకి వచ్చి పని చూసిపోతారు చాలు. ఎవరు వచ్చి అట్లా ఉండాలి చాలా మంది. మర్చిపోయి వాటర్ ఎక్కువ వాటర్ ఎక్కువ అవుతాయి, ట్యాంక్ పోతా అయిపోయి. ఎంతమంది మీ ఇంట్లో చూపి అంటారా ఆ కోపం వస్తారు నీకు. అప్పుడు నిజంగా మనుషులకి కోపం వస్తుంది ఖచ్చితంగా, డ్రీమర్కి కోపం వస్తుంది. లేదా మిగతాలకైతే అడ్జస్ట్ అయిపోతుంది, కాంప్రమైజ్ అయిపోతాం క్లియర్గా. అంటే కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, రెంట్ హౌస్ ఉన్న వ్యక్తులు ఓన్ హౌస్ కట్టుకోవాలని చెప్పిస్తుంది. ఇంకా కొంచెం మీకు క్లారిటీ ఇస్తాను నేను. ఏమనంటే పెళ్లి కానప్పుడు ఒక్కరు ఉంటావు, ఎక్కడైనా వచ్చి చేయడం అనుకోవచ్చు. ఖచ్చితంగా రూమ్ ఎప్పుడు ఉండాలి మనకి? పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా రూమ్, సింగిల్ రూమ్ అయినా ఖచ్చితంగా ఉండాలా. మర్చిపోయి పిల్లలు కొడతారా? అనుకుంటే పిల్లలు కొడతారా? అనుకుంటే కొడతారు, మర్చిపోయి కొడతారు వేరే కథ వేరే. అనుకుంటే పిల్లలు కొడతారు ఖచ్చితంగా, కటింగ్స్ చేస్తారు లేకపోతే వీలైతే. ఓకేనా? ఇలా అనుకుంటే ఖచ్చితంగా పిల్లలు కొడతారు. పిల్లలు కొట్టే ఒకటే సింగిల్ రూమ్ సరిపోతామా? సరిపోదు. పిల్లలు చెప్తారు ఖచ్చితంగా నాకు వీలైతే. ఏం మమ్మీ ఏం జీతం అసలు ఎన్నో ఉంటాయి ఇట్లా అంటారు కదా. లాస్ట్ ఏమనిపిస్తుంది మనకి, ఏదో కనీసం ఒక రేకుల రూమ్ అని వేసుకోవాలనిపిస్తుంది, ఇల్లు కట్టాలనిపిస్తుంది క్లియర్గా ఇల్లు. రెండోది ఏమనిపిస్తుంది, ఈ 2 wheelers మీద పోలేక యాస్లోకి వచ్చి అది చేసి ఇది చేసి లాస్ట్కి అనిపిస్తుంది ఒక కారు కానీ కొట్టే బాగుంటుంది అనిపిస్తాను కదా కారు. మూడోది ఏముంటుంది, మర్చిపోయి దావతకు పోయాలని ఆర్డర్ ఏమనిపిస్తుంది, ఫస్ట్ లేడీస్ ఏం అబ్జర్వ్ చేస్తారు, మంచి షీర్ అబ్జర్వ్ చేస్తారు, బంగారం అబ్జర్వ్ చేస్తారు. ఆ 2 లేకపోతే అవుతుంది మొగుడిని ఎవరు డేకన్ కూడా ఇక్కడ మర్చిపోయాడా. ఆ మెడలో బంగారం ఎంత ఎక్కువ ఉంటే ఆయనకంటే ఇంపార్టెన్స్ ఎక్కిస్తాడు. ఈ మెడలో బంగారం లేకపోతే ఫస్ట్ పలకరిస్తారు అంతే, బాగుంటారు అంతే. అయిపోయి నెక్స్ట్ టైం కలిసినాక దూరంగా పోతారు మెడలో. మీకు ఎక్స్పీరియన్స్ కానట్టు నాకు తెలిసి, ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తాను మీరు. అంటే ఏం కావాలి పక్క ఖచ్చితంగా ఏం కావాలి, మినిమం గోల్డ్ ఖచ్చితంగా ఉండాలి, గోల్డ్ ఉండాలి ఖచ్చితంగా, అవును కదా. 4